హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ బాల్కనీ మేకర్స్. ఇది మా అక్కే వాళ్ళ ఇల్లే అండి. అక్కే వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్స్ మొత్తం మనమే చేసాము. ఆల్రెడీ మీతో వీడియో షేర్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో చాలా తక్కువ షేర్ చేసుకుంటాను, అందుకే మళ్ళీ షేర్ చేసుకుందామని అన్నీ మనకి మేకోవర్ వీడియోస్ షేర్ చేసుకుందామని ఇలా చేసామండి. రీసెంట్గా ఒకటి బుటిక్ ట్రైనర్ సెంటర్ అని చెప్పేసి నేను వీడియో పెట్టాను కదా, అదే అనమాట. ఇది బుటిక్ సెంటరు. మనం వర్క్ అయ్యేటప్పుడు తీసిన వీడియో అనమాట. వీళ్ళకి ఇంటీరియర్స్ అక్కేవనే ఇంటీరియర్స్, పెయింటింగ్, ఎవ్రీథింగ్ నేనే ఇచ్చాను. మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియోలో. మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. ఇలా అనమాట ఈ వీడియో. పిఓపి వర్క్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు పిఓపి వర్క్ అవుతుంది. ఆ వీడియో కూడా షేర్ చేసుకుందామని ఇలా ఇచ్చాను. అలానే ఇంకో వీడియో వస్తుందండి. ఇది కూడా అక్కే వాళ్ళదే. ఎలా చేయాలి ఏంటి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా అక్కే వాళ్ళ ఇల్లే అండి. అంత డర్టీగా ఉందో ఒకసారి వీడియో తీద్దామని తీసానమాట. ఇప్పుడు ఇంకో బాల్కనీ వస్తుంది. ఆ బాల్కనీలో మనం ఈ బాల్కనీలో సింపుల్గా ఇచ్చామండి. గ్రీన్ మ్యాట్ ఇచ్చి 2 చైర్స్ ఇచ్చామంతే, ఎక్కువ లేదు. ఎందుకంటే వీళ్ళకి మనం పైన పెంట్ హౌస్ మనమే ఇచ్చేసాము. పెంట్ హౌస్ హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా కావాలంటే మనం సింపుల్గా ప్లాన్ చేసి ఇచ్చాము. క్యూట్గా అంతే అండి. ఈ ప్లాంట్ అయితే నాకు చాలా నచ్చేసిందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ప్లాంటేషన్ చేసి కూడా 1 year అవుతుంది. ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి నా కస్టమర్ ఫోన్ చేసి డ్రై అయిపోతున్నాయని ఫోన్ చేస్తే నేను టిప్స్ చెప్పాను, కానీ దాన్ని మళ్ళీ ఫాలో అయ్యాడో ఏంటో ఏమో నాకు తెలియదు. కాకపోతే కస్టమర్స్ అందరు నాకు టచ్లోనే ఉంటారండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తుంటారు, ఇలా అయింది హేమ గారు అని ఫోన్ చేస్తుంటారు. అందరికీ టిప్స్ చెప్తూనే ఉంటాను నేను. ఈ ప్లాంట్ అయితే బాగా వచ్చిందండి. అలానే మనకు పాటింగ్ వీడియో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా చేస్తాను. ఆ రోజు అయితే చాలా ఎండ ఉండండి, కానీ వీడియో కోసం అలాగా కష్టపడ్డా అనమాట. అందుకే ఆ రోజు వైట్ డ్రెస్ వేసుకున్నాను. వీళ్ళ బాల్కనీ కూడా చాలా బాగా వచ్చేసింది. పాటింగ్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళకి బుద్ధుడు సెటప్ అవన్నీ ఇస్తానండి. కొన్ని ప్లాంట్స్ ఉంటే నా కార్లో తీసుకెళ్ళిపోతాను. చాలా ప్లాంట్స్ అనుకోండి నేను పోర్టర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. వీళ్ళకు నార్మల్ ప్లాంట్స్ అంటే 10 ఏమో ఉన్నాయి, అందుకే నేను అది నా కార్లోనే తీసుకొని వెళ్ళిపోయాను. మా డ్రైవర్ అంటాడు, మేడం ఏంటి మేడం మన కార్ ఎట్లా ఖరాబ్ అయిపోతుంది, మీరు చెట్లు పెట్టి పెట్టి ఖరాబ్ అయిపోతుంది అంటుంటాడు. వాడు మొత్తుకుంటూనే ఉంటాడు అనమాట. అక్కడ వాళ్ళు కూడా వీడియోస్ తీస్తుంటే అలా వీడియో తీశాను నేను. ఈ బాల్కనీ ఇప్పుడు చెప్పాను కదండి, పెద్ద ప్లాంట్ క్లీన్ చేసిన వీడియో ఉంది కదా, వాళ్ళకి ఈ బాల్కనీ కూడా ఇచ్చాను. ఇది బార్ కౌంటర్ అండి. ఒక సైడ్ బార్ కౌంటర్ ఇచ్చి, పక్కన తులసి కోట ఇచ్చి, అటు సైడ్ సీటింగ్ ఇచ్చి, ఆ పైన ప్లాంట్స్ ఇచ్చాను. వాళ్ళకి ప్లాంట్స్ అన్నీ ఇచ్చేసాను అనమాట. ఇది గోల్డ్ షాప్ అండి. గోల్డ్ షాప్లో ఫుల్ ఇంటీరియర్ వర్క్స్ మొత్తం మనమే చేసాము. వాల్పేపర్ ఇస్తుంటే వీడియో షేర్ చేస్తున్నాను. అది ఇంట్లో రానట్టుంది. అన్ని చిన్న చిన్న బిట్స్ ఉంటే యాడ్ చేశాను కదా, ఏవి కనబడితే అవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అందుకే అన్ని చిన్న చిన్న బిట్. ఇది బేసిక్గా మనకు మేకింగ్ కష్టాలు, మేకింగ్ వీడియోలు, ఎడిటింగ్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది. వీళ్ళకి ఆఫీస్ స్పేస్ అండి. ఈ ఆఫీస్ స్పేస్లో తనకి బుక్స్ చాలా ఇష్టం. నాకు ఇట్లా బుక్స్ పెట్టడానికి కావాలి అంటే ఇలా మేకోవర్ చేసి ఇచ్చాము. ఈ ఆఫీస్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇలా అనమాట, సైడ్కి మొత్తం బుక్స్ ఉండే ఆఫీస్ స్పేస్ ఇచ్చాము. ఇది నిహారిక కొలదల వాళ్ళకి ఇచ్చేసామండి. ఆల్రెడీ తను కూడా నాతోటి ఈ వర్క్ షేర్ చేసుకుంటుంది. ఆ వీడియో దీని తర్వాత వస్తుంది అనుకుంటా, మరి ఇప్పుడైతే లేదు. వీళ్ళకి చేశాను అనమాట. నిహారిక కొనదల వాళ్ళదే అనమాట. ఇది లాస్ట్ డే రోజు, ఫినిషింగ్ టచ్ రోజు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. చాలా టైం పట్టేసిందండి, కానీ చాలా బాగా వచ్చేసింది. సోఫాలు అవుతున్నాయి చూడండి. నిహారిక తనకి ఏం కావాలి ఏందని నాతో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఇది. వాళ్ళు పింక్ ఎలిఫెంట్ అండి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని చెప్పేసి వాళ్ళ స్టూడియోనే. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసి కరెక్ట్ స్పేస్ ఇలా కావాలని చెప్తున్నారు మనకి. మనం చేసేసాం. వీళ్ళకి ఇలా గ్రీనరీ కూడా ఇచ్చేసాము. పెయింటింగ్ కూడా వేయించారండి. పెయింటింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. చెప్పాను కదా, పెద్ద వీళ్ళది 5 BHK విల్లా అనమాట. ఇండిపెండెంట్ హౌస్ మొత్తం మనమే ఇచ్చాం. పెయింటింగ్, లైటింగ్, కర్టెన్స్, ఎవ్రీథింగ్, ఇంకా సోఫాస్ మొత్తం మనకే ఇచ్చారు. వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఈ వీడియో అయితే మీకు చాలా వైరల్ అయింది నాది. ఇది యూఎస్లో ఉంటారండి ఫ్యామిలీ. యూఎస్ నుంచి 1 month కోసం వస్తున్నాము. ఒక రూమ్ మాకు బాగాలేదు, ఒక రూమ్ మేకోవర్ చేసి ఇస్తారని అడిగారు. చేసిస్తామని చెప్పి చేసేసామన్నమాట. ఇది డ్యాన్స్ స్టూడియో అండి. ఆల్రెడీ వాళ్ళు మేకోవర్ చేసుకున్నారు, కానీ మళ్ళీ ఇంకో న్యూ టచ్ కోసం చెప్పి నన్ను పిలిచారు. వీళ్ళకి ఫుల్ న్యూ టచ్ ఇస్తాను. ఇక్కడ ఫోటో వాళ్ళనమాట. డ్యాన్స్ చేసేటప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తే బాగుంటుందని మొత్తం న్యూ లుక్ ఇచ్చేసాను అనమాట వీళ్ళకి. ఇది వీడియో. ఈ బాల్కనీ అయితే ఇంకా చెప్పొద్దు. ఈ బాల్కనీ చాలా బాగా వచ్చేసింది మనకి. మీరు గమనిస్తే పింక్ కలర్
ఫస్ట్ పాట్స్ తెచ్చి ఆ పాట్స్ పెయింటర్కి ఇస్తే పెయింటర్ అదే కలర్ మిక్స్ చేసి పెయింటింగ్ వేసాడండి. కింద ట్రే కలర్ను పాట్ కలర్ సేమ్ ఉంటాయి చూడండి, అలా డిజైన్ చేసి ఇచ్చాను అనమాట. ఈ బాల్కనీ కూడా చాలా వైరల్ అయింది. ఇది ఫుల్ వీడియో వస్తుందో లేదో మరి నాకు తెలియదు, రాలేదైతే. ఇది నిహారిక కొందరు నాతో వర్క్ చేసిందని చెప్పాను కదా, ఇద్దరం కలిసి చేసామని. అవి చిన్న బాటిల్స్ లాగా ఉన్నాయండి, అవన్నీ తీసేసామన్నమాట. అవసరం లేదని హ్యాంగింగ్స్ ఉంటే తీసేసాము. తను కూడా కొన్ని తీసేసింది, మాకు బాగుంటుంది కదా అని చెప్పి వీడియో తీసేసుకున్నాను. ఈ వీడియో ఆల్రెడీ వచ్చేసింది కానీ మళ్ళీ వచ్చేసింది, ఇంకా నేను కూడా ఏం చేయలేను, తీసే ఓపిక నాకు లేదనమాట. అలాగా ఈ బాల్కనీ బ్లాక్ బుద్ధ బాల్కనీ అండి. ఫస్ట్ టైం వీళ్ళకి ఇచ్చాను బ్లాక్ బుద్ధ, ఇప్పటివరకు ఎవరు అడగలేదు, ఒక్కరికే ఇచ్చేసాను, ఇంకెవ్వరికి లేదండి. వీళ్ళ బాల్కనీ కూడా బాగా వచ్చింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తెలుసు కదా, వీడియో కోసం అన్ని ప్లాంట్స్ పెడుతుంటాను, కష్టపడుతుంటాను, స్టోన్స్ పెడుతుంటాను. మన వీడియో కష్టాలు మనవి, అలా అన్నమాట. చిన్న క్యూట్ చిన్న చిన్న పాట్స్, ఎక్కువ రియల్ ప్లాంట్స్ ఇస్తానండి. నా కస్టమర్స్ కూడా అన్ని రియల్ ప్లాంట్స్ కావాలని అడుగుతుంటారు. నాకు లక్కీగా నేను నేచర్ లవర్ని, నాకు కూడా అలానే అడుగుతుంటారు కాబట్టి అన్ని రియల్ ప్లాంట్స్ ఇస్తాను. తులసి కోట ఎవ్రీథింగ్ మేమే ఇస్తామన్నమాట. ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయితే ఇంకెవ్వరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. A to Z లైటింగ్, పెయింటింగ్, బుద్ధ సెటప్, గ్రీనరీ, గ్రీన్ మ్యాట్, ఎవ్రీథింగ్ మేమే ఇస్తామన్నమాట. అలా వీళ్ళ బాల్కనీ స్టోరీ. ఇంకా నెక్స్ట్ బాల్కనీ ఏమొస్తుందో చూద్దాం, చూడండి ఈ వీడియోని. నెక్స్ట్ బాల్కనీ వీళ్ళకి చాలా సింపుల్గా చేసామండి. గ్రీన్ మ్యాట్ను ప్లాంట్స్ ఒక్కటే కావాలనేది, ఏమొద్దు అని అంటే సింపుల్గా చేసి ఇచ్చాం. వీళ్ళది కూడా సింపుల్ అండి చెప్పాలంటే. ఆ విండో ఇచ్చేసి 4 ప్లాంట్స్ ఇచ్చేసాము. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బుద్ధ, చిన్న బుద్ధ ఉంటే ఆ బుద్ధని క్యూట్గా సెట్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. తులసి కోట కూడా మనమే ఇచ్చాం. ఎవ్రీథింగ్ అండి, ఇక్కడ సీటింగ్ అన్నీ మనమే ఇచ్చేసాము. చిన్న ఫ్యాన్ కూడా ఇచ్చేసాను, ఇక్కడ కూర్చున్నప్పుడు వేడిగా అనిపించకుండా ఫ్యాన్ కూడా వేసుకొని కూర్చోవడానికి అని చెప్పి ఫ్యాన్ కూడా ఇచ్చేసాను వీళ్ళకి. చిన్న ఎలిఫెంట్ అంటే నాకు ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా, చిన్న ఎలిఫెంట్ అనమాట. వీళ్ళకి 2 బాల్కనీస్ చేసామండి. రొమాంటిక్ బాల్కనీ ఒకటి, పీస్ఫుల్ బాల్కనీ ఒకటి అండి. ఇది రొమాంటిక్ బాల్కనీ, అందుకే అంత ఫ్లవరింగ్ ఇచ్చేసి సీటింగ్ ఇచ్చేసి ఆ లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది, పెద్దది. చిన్న ఫ్యాన్ కూడా ఇచ్చేసాము వీళ్ళకి ఇక్కడ. ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది నాకు. ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ వైరల్ అవుతూనే ఉంటాయి. యూట్యూబ్లో ఇలా షార్ట్స్ పెడుతుంటాను, ఇవి కూడా పెడుతుంటాను. ఈ వీడియోకి అయితే నాకు 1000K ఫాలోవర్స్ పెరిగారు అనుకోండి. ఈ ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ పోయిందా, 12 మిలియన్ పోయింది ఈ వీడియో. చాలా బాగా వైరల్ అయింది ఈ వీడియో. ఇది పీస్ఫుల్ థీమ్ అండి, అదే బాల్కనీ వాళ్ళకి ఇచ్చేసాము. మీకు కూడా ఇలా కావాలంటే కాల్ చేయండి, 9885701188. ప్లీజ్ ఫాలో మీ, షేర్. థ్యాంక్ యూ. వీళ్ళకి మనం ఫోటో వాల్పేపర్ ఇచ్చామండి. వాళ్ళ మెమరీ ఫోటో ఇస్తే దాన్ని వాల్పేపర్ ఇచ్చాము బెడ్రూమ్లో. ఇలా అనమాట. వాళ్ళ మెమరీస్ని ఎప్పుడు చూసుకోవడానికి, వాళ్ళు ఎప్పుడు ఫైటింగ్ చేసినా ఆ ఫోటో చూస్తే కూల్ అయిపోతారని చిన్న ఐడియాతోటి కస్టమర్ కూడా నన్ను అడిగారు. నాకు కూడా బాగా నచ్చింది, అలా ఇచ్చేసాము. మీకు ఇవంతా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.